ఫేస్ యాప్ దేవుడా ఎక్కడున్నావురా? ఫేస్ యాప్ రాక ఉపాధి కూలీల నిరసన. ఏకోడూరు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన. బండి ఆత్మకూరు మండలం ఏకోడూరు గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలు ఫేస్ యాప్ పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉదయం 6 గంటలకే పని ప్రదేశాలకు చేరుకున్నప్పటికీ ఉదయం 8 గంటలైనా ఫేస్ యాప్ రాకపోవడంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్ మాట్లాడుతూ, ఫేస్ యాప్ దేవుడా ఎక్కడున్నావురా, నువ్వు రాకుంటే కూలీ లేదు అంటూ పని ప్రదేశంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డేవిడ్ మాట్లాడుతూ 2005 నుంచి 2020 వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా కూలీలు కొలతలు ఆధారంగా పనిచేసి ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదని తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పేదలకు అన్నం పెట్టే ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి కార్పొరేట్ సంస్థలు మరియు రాజకీయ నాయకులకు లాభం చేకూర్చే విధానాలను తీసుకొస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన విబీజీ రామ్జీ బిల్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, ఈ చట్టాన్ని ఉపాధి కూలీలు, మేటీలు, గ్రామీణ నిరుపేదలు, రైతులు, కౌలు రైతులు, కార్మికులు, మేధావులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాంతయ్య, విశ్వాసమ్మ, డానియేలు, మారతమ్మ, నాగలచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏమనగా ఈరోజు మేము ఉదయం 6 గంటలకు వచ్చినాము. 6 గంటలకు వచ్చినా కానీ మాకు ఫోటో యాప్ రావడం లేదు. దాన్ని వెంటనే రద్దు చేయాలా. కూలీలము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏ కోడుల్లో ఎక్కడ కానీ ఫోటో యాప్ పొందడం లేదు కాబట్టి ఆ ఫోటో రద్దు చేసి ప్రభుత్వం వెంటనే మనకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రజలను ఇబ్బంది పెడుతుంది. కూలీలు ఇప్పుడు 7:30 కావస్తుంది కాబట్టి ఇంతవరకు ఫోటో యాప్ పొందడం లేదు. కానీ ఫేస్ ఫోటో రద్దు చేసి మనవి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో చర్య తీసుకొని ఇలాంటి పద్ధతులు మార్చి మాకు మామూలు పాత పద్ధతులను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి డేవిడ్.